చాలా చీకటి పడిపోయిందండి. ఇంకా వంట కూడా చేయలేదు. మొత్తం గంటతోనే సరిపోయింది. 5 నుంచి ఇప్పుడు 6:30 అలాగ అవుతుంది టైము. దీని దగ్గరే ఉండిపోయాను. ఇప్పుడైతే వంట చేయాలి. చూడండి, పిండి కూడా పైకల్లా వచ్చేసింది. ఇది కూడా అయిపోయింది. ఇందులో ఫుల్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి అసలు ఎంత పిండి వచ్చేసిందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పిండి వస్తుందని. ఇంకా బియ్యం అయితే గ్రైండర్ పట్టలేదు. బియ్యం కూడా గ్రైండర్ పట్టి వేస్తే కనుక ఇంకెంత అవుతుందో. ఇప్పుడు ఈ పిండి అంతా పెట్టుకోవడానికి కూడా నాకు ఖాళీగా ఏ బాక్సు డబ్బా లాంటిది ఏం లేదు. ఇంత అయితే అయ్యింది. 1/2 కేజీ అటుకులు మిక్సీ పెడితే ఇలాగైతే అయింది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను పప్పు గ్రైండర్లో వేస్తున్నానండి. ఇది 1/2 కేజీ పప్పు. 1/2 కేజీ పప్పు అంటే గ్లాస్ అండి. ఈ గ్లాసు 1/2 కేజీ గ్లాసు. 1/2 కేజీ పప్పు నానేసి శుభ్రంగా అయితే కడుక్కున్నాను. ఇవి బియ్యము 1/2 కేజీ పప్పుకి 2 గ్లాసులు బియ్యం అంటే 2/2 కేజీల బియ్యం అన్నమాట. 2 గ్లాసులు వేసాను. అలాగే 2 స్పూన్లు మెంతులు కూడా వేసాను. వీటిలో మెంతులు కూడా ఉన్నాయండి. 2 స్పూన్లు మెంతులు వేసాను. అలాగే ఇవి అటుకులు నానబెట్టుకున్నానండి. 1 గంట అవుతుంది. ఇవైతే 12 గంటలకల్లా నానబెట్టాను. పప్పు బియ్యం కూడా 12 గంటలకు నానబెట్టాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 గంటలు అయ్యింది. ఇదైతే 1 గంట ముందర నానబెట్టానండి. 4 గంటలకల్లా నానబెట్టాను. ఇప్పుడు 5 గంటలు అయ్యింది టైం. అటుకులు అయితే కనుక 1 గ్లాసు అటుకులు వేసానండి. అంటే 1/2 కేజీ అటుకులు, 1/2 కేజీ మినపప్పు, 2 1/2 కేజీలు బియ్యం, 2 టీ స్పూన్ల మెంతులు. ఓకే అండి. ఇప్పుడు గ్రైండర్ ఎలా పట్టాలంటే ముందుగా అయితే కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేయాలి. వాయిస్ వినిపించట్లేదని ఒకసారి అయితే ఆఫ్ చేశానండి నేను. దీంట్లో కొంచెం టైట్గా వచ్చింది కదా పిండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. నలిగి కోల్ది కొంచెం టైట్ అవుతుందండి. కొంచెం వాటర్ వేసుకుంటా పిండి అయితే గ్రైండర్ పట్టుకోవాలి. అలాగే ఇక్కడ అటుకులు ఉన్నాయి కదండి. ఈ అటుకులు అయితే కనుక గ్రైండర్లో వేయనండి, మిక్సీలో అయితే వేసుకుంటాను. ఎందుకు మిక్సీలో వేస్తానంటే అవి బాగా స్మూత్గా, బాగా మెత్తగా స్మూత్గా అయిపోవాలండి. బాగా పేస్ట్ లాగాను. అందుకని నేను గ్రైండర్లో అయితే వేయనండి, మిక్సీలో అయితే వేసుకుంటాను. బియ్యం అయితే గ్రైండర్లోనే వేసుకుంటాను. ఓకే అండి. ఫస్ట్ అయితే మిక్సీలో వేసుకుంటాను. అవి ఇదిగోనండి, ఇలాగైతే నేను మిక్సీ పెట్టేసుకున్నాను. మొత్తం 1/2 కేజీ అటుకులు కూడా ఇలా అయితే మిక్సీ పెట్టేసుకున్నాను. ఇవ్వండి, ఇంత అయితే అయ్యింది. 1/2 కేజీ అటుకులు మిక్సీ పెడితే ఇలాగైతే అయింది. ఇలాగ పప్పు కూడా ఎలా ఉందో చూసుకుందాము. చూడండి, పిండి కూడా పైకల్లా వచ్చేసింది. ఇది కూడా అయిపోయింది. ఇంకా తీసేసుకోవచ్చండి. పైకల్లా వచ్చింది కదా. ఇంకా పిండి అయితే తీసేస్తాను. అటుకులు పిండి మొత్తం 2 కలిపి గ్రైండర్ పట్టేసరికి ఫుల్ అయిపోయిందండి. ఇది ఇందులో ఫుల్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే పెద్ద దాంట్లోకి మార్చేసుకుంటాను. ఎక్కువగా వచ్చింది పిండి బాగాను. వేరే దాంట్లో కన్నా మార్చేస్తాను. చూడండి అసలు ఎంత పిండి వచ్చేసిందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పిండి వస్తుందని. ఇంకా బియ్యం అయితే గ్రైండర్ పట్టలేదు. బియ్యం కూడా గ్రైండర్ పట్టి వేస్తే కనుక ఇంకెంత అవుతుందో. ఇప్పుడు ఈ పిండి అంతా పెట్టుకోవడానికి కూడా నాకు ఖాళీగా ఏ బాక్సు డబ్బా లాంటిది ఏం లేదు. ఏం చేయాలో చూడాలి. సరే కాసేపు ఆగమ్మా. ఇప్పుడైతే బియ్యము గ్రైండర్ పెట్టేసుకుందామండి. మళ్ళీ కొంచెం వాటర్. ఇవి 1/2 కేజీ బియ్యం కదా. 1/2 కేజీ ఒకసారి అలాగా 2 టిప్పుల కింద గ్రైండర్ పెట్టుకుంటాను. బియ్యం కూడా ఆడేసిందండి, తీసేస్తున్నాను. మొత్తం గ్రైండర్ బియ్యం ఆడేసి గ్రైండర్ ఆడేసి మొత్తం ఆ పిండి అంతా కూడా దీంట్లో వేసేసి మొత్తం మిక్సింగ్ కలిపేసానండి. సాల్ట్ అయితే వేయలేదు. దీని మీద పెద్దది ఒక ప్లేట్ అయితే వేసి
ఈ నైట్ అంతా కూడా ఇలా వదిలేస్తానండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. ఇంకొకటి ఏంటంటే ముందర నేను బాక్స్లోకి తీసాను కదండి, పెద్దది ఒక బాక్స్లోకి పిండి, అదైతే ఫుల్ అయిపోతుంది, అందుకని దాంట్లోకి అయితే తీయట్లేదు, దీంట్లో అయితే ఉంచేస్తున్నాను. రేపు పొద్దున్న టిఫిన్ వేసి మిగిలిన పిండి అయితే ఆ బాక్స్లోకి అయితే తీస్తాను. చాలా చీకటి పడిపోయిందండి, ఇంకా వంట కూడా చేయలేదు, మొత్తం గ్రైండర్తోనే సరిపోయింది. 5 నుంచి ఇప్పుడు 6:30 అలాగ అవుతుంది టైము. దీని దగ్గరే ఉండిపోయాను, ఇప్పుడైతే వంట చేయాలి. ఇంతేనండి ఈ రోజు వ్లాగ్ అయితే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.